సింహరాశి వారు ఈ 2026 సంవత్సరంలో చేయని తప్పులకి మాటలు పడడం కావచ్చు, ఎదుటి వాళ్ళని నమ్మి కాస్త మోసపోయే అవకాశాలు అనేవి కొంతమేర ఎక్కువగా కనిపిస్తున్నాయి. మోస్ట్లీ ఆఫ్ ద టైమ్స్ అన్నీ కూడా ఇవి వాళ్ళ స్వయంకృత అపరాధాలయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎదుటి వాళ్ళు ఎంత చెప్తున్నా కూడా వాళ్ళ మాటలు లెక్క చేయక నాకన్నీ తెలుసు, సీతయ్య ఎవడ మాట వినడం, నేను అన్నీ చూసుకుంటాను, మీకన్నా నాకు ఎక్కువ తెలుసు అన్న ఆరోగెన్స్ తోటి, అంటే అహంతోటి కావచ్చు, అహంకారంతో కావచ్చు, లేదు అంటే మాట తీరు వలన ఈ సంవత్సరంలో కొన్ని ఇబ్బందులను కొని తెచ్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో సింహరాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి. అందరికీ నమస్కారం. నేను మీ సీరియస్ సునీల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 2026 ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారికి జరగబోతున్న కొన్ని మేజర్ ఈవెంట్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇదేమీ ఉగాది రాశి ఫలితాల వీడియో అయితే కాదు. కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఏమండి సింహరాశి వారికి 2026 ఎలా ఉండబోతుంది అని చెప్పేసి అడుగుతున్నారు, కాబట్టి వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. సింహరాశి వారికి 2026 సంవత్సరంలో జరుగుతున్న మేజర్ ఈవెంట్స్లో అన్నింటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శని భగవానుడి యొక్క సంచారం గురించి. ఈయన మనకి ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో, అంటే సింహరాశి వారికి 8వ స్థానంలో, అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇది అష్టమ శని అవుతుంది. సింహరాశి వారికి అష్టమ శని ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అని చాలా రీసెర్చ్ చేసి ఇన్డెప్త్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, అలానే ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో కూడా ఉంటుంది. ఇక 2026 విషయానికి వస్తే శని భగవానుడు జూలై 27, 2026 వరకు, అంటే మొదటి 7 నెలల పాటు కూడా ఆయన మీనరాశిలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు. ఈ టైంలో అష్టమ శని ప్రభావం అనేది కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అష్టమ శనిలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి? 8 అనేది ఆయుష్ స్థానము, అలానే ఆకస్మిక విషయాలను తెలియజేసే స్థానము, అలానే రహస్యాలని, జననాంగాలని, గుప్త విద్యలు, సీక్రెట్స్, ఇటువంటి వాటిని తెలియజేసే స్థానం, అలానే వారసత్వ ఆస్తులు కావచ్చు, షేర్డ్ ప్రాపర్టీస్ కావచ్చు, ఇన్సూరెన్సెస్ లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా 8వ స్థానం తెలియజేస్తుంది. సో ఈ స్థానంలో మీకు 6, 7 స్థానాలకు అధిపతిగా శని భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు. 6వ స్థానాధిపతి 8లో సంచారం అంటే అది విపరీత రాజయోగం అయినప్పటికీ 7వ స్థానాధిపతి అవుతూ 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు. సో 6, 7 స్థానాల అధిపతులు ఈ 8లో సంచారం అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ టైంలో ఆకస్మిక బదిలీలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడు 8వ స్థానంలో సంచారం చేస్తూ మరలా మీకు 10వ స్థానాన్ని, 2వ స్థానాన్ని, 5వ స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తూ ఉంటారు. 10 అంటే ఉద్యోగ స్థానం అవుతుంది, కాబట్టి ఉద్యోగంలో ఆకస్మిక బదిలీలు ఉండేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండవచ్చు, ఇంకొన్ని సందర్భాల్లో కేవలం దూర ప్రాంతాలకి బదిలీలు అవ్వచ్చు. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆఫీసుల్లోనో లేదంటే వ్యాపార సంస్థల్లోనో మీకు నెగిటివ్గా, అంటే ఒకవేళ ఆఫీస్లో పనిచేస్తున్నారనుకోండి, ఈ టైంలో ఏంటి అంటే మీరంటే గిట్టని వాళ్ళు కాస్త మీ గురించి చెడుగా చెప్పడం కావచ్చు. అది మీకు తెలిసి మీరేంటంటే నేను ఇంత కష్టపడుతాను, ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా ఎందుకు నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నేను అంత కష్టపడుతున్నా నాకు సరైన గుర్తింపు రావట్లేదు అన్న ఫీలింగ్ తోటి ఉద్యోగం, అంటే వేరే ఉద్యోగం వెతుక్కొని మారవచ్చు, లేదంటే చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి సరే కొన్ని రోజుల పాటు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం కదా, కొన్ని రోజులు రిలాక్స్ అవుదాము, ఆ తర్వాత టెక్నికల్ స్కిల్ ఏదో నేర్చుకొని కొత్తగా జాబ్ ఎత్తుకుందాం అన్న ఉద్దేశంతో కూడా కొంత ఉద్యోగాలు మానివేయడము ఇలా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే 8వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది మరలా 2వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పుకున్నాం. కాబట్టి ఏంటంటే అవసరానికి తగ్గ డబ్బు అనేది వస్తూ ఉంటుంది, కానీ కాస్త స్లోగా వస్తుంది. అంటే శాలరీ లేట్గా పడవచ్చు, బిజినెస్ అయితే కాస్త రొటేషన్లో కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉండవచ్చు. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మాత్రం బాగా కలిసి వస్తాయి. అంటే ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటున్నారు, లేదంటే ఏదైనా ప్రాపర్టీస్ లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేస్తున్నారు, అటువంటి వాటిలో కాస్త పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే కొన్ని సందర్భాల్లో ఆకస్మిక ధనలాభాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్ ఆఫ్ ద సడన్గా ఏదైనా మనీ ఇలాంటివి రావచ్చు. అంటే ఇక్కడ ఎలా వస్తుంది అంటే ఒకటి ఏంటి అంటే మీరు ఏదైనా ఇన్సూరెన్సెస్ ఏవో కట్టారు ఎప్పుడో, అవి మెచ్యూర్ అయ్యి ఈ టైంలో దానికి సంబంధించిన ధనం అనేది రావచ్చు.
ఇంకొకటి ఏంటి అంటే వారసత్వ ఆస్తులు ఏమైనా రావాల్సినవి ఉంటే కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ టైంలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు అంటే కోర్టు కేసుల్లోనే ఎప్పుడో ఏదో ఆస్తులకు సంబంధించిన ఏవో తగాదాల్లో ఉన్నాయనుకోండి కోర్టు కేసులు వీటిలో, అలాంటివి ఈ టైంలో సార్ట్ అవుట్ అయ్యి మీకు అనుకూలంగా పాజిటివ్ ఫలితాలు వచ్చి తద్వారా ఆస్తులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా కాస్త ఆకస్మిక ధన లాభాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే సంతానం పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ శని భగవానుడు మరలా పంచమ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు. కాకపోతే ఈ టైంలో సంతానం ఏంటంటే చదువు రీత్యానో ఉద్యోగ రీత్యానో కాస్త మీకు నుండి దూర ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏదైనా మంచి కాలేజీలో వాళ్ళకి సీట్ రావచ్చు. కాకపోతే మీ ఇంటి నుండి మీ నుండి దూరంగా వెళ్ళి అక్కడ హాస్టల్ నుండి చదువుకోవడానికి ఇలాంటి వాటికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో ఆల్ ఆఫ్ ద సడన్గా మనీ లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే 8వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది ఈ జ్యోతిష శాస్త్రం కావచ్చు, లేదా తంత్రశాస్త్రం కావచ్చు, లేదు అంటే కనుక ఆధ్యాత్మికానికి సంబంధించిన విషయాల్లో కాస్త ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఈవెన్ కొన్ని సందర్భాలు అలాంటివి నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. లేదంటే కొన్ని సందర్భాల్లో నేర్చుకుందామన్న దాంతోనే కాలం అనేది వెళ్ళిపోవచ్చు. కాబట్టి కొంచెం ప్రయత్నం చేయండి. అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ టైంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా కూడా జూలై 27, 2026 వరకు అంటే మొదటి 7 నెలల్లో శని భగవానుడి యొక్క డైరెక్ట్ మోషన్ సంచారం గురించి. మరి ఈయన జూలై 27, 2026 నుండి డిసెంబర్ వరకు కూడా వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. మరి అప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఆ టైంలో దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో చేసుకుందాము. ఇక్కడ క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ శని భగవానుడు వక్రించినప్పుడు సింహరాశి వారికి బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఈ టైంలో ఏంటంటే మీరు చేసిన పనులకు సంబంధించి కావచ్చు, చేయాలనుకుంటున్న పనులకు సంబంధించి రివ్యూ లాంటిది, అనాలిసిస్ లాంటిది, ఏం చేసాము, ఏం చేయాలనుకుంటున్నాము, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇలాంటి వాటన్నిటిని కూడా అనాలిసిస్ చేసుకోవడానికి చాలా చక్కటి మంచి అవకాశంగా మనం భావించాలి. తర్వాత మనం ఆర్థికపరమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ సింహరాశి వారికి 2026 సంవత్సరం అనేది ఆర్థికంగా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. 2025 సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో కాస్త ఇన్కమ్ కావచ్చు, శాలరీస్ కావచ్చు, బిజినెస్ కావచ్చు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ శని భగవానుడు 2వ స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తూ వచ్చే ఫలితాలని స్లో చేస్తున్నప్పటికీ, డిలే చేస్తున్నప్పటికీ కూడా జూన్ 2, 2026 వరకు కూడా మీకు పంచమ అష్టమాధిపతి అయిన గురువు గారు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. గురువుగారి బలం అనేది ఇక్కడ సింహరాశి వారికి అద్భుతంగా ఉంది మొదటి 6 నెలల్లో. కాబట్టి ఈ టైంలో ఏంటంటే చాలా మంచి ప్రమోషన్లు రావడము, బిజినెస్లో అయితే కనుక చాలా మంచి బిజినెస్ రావడము, బిజినెస్ మంచి ఎక్స్పాండ్ అవ్వడము, ఇలా జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే చిన్న చిన్న ఆబ్స్టికల్స్ అయితే ఉంటూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూడా మీకు 1, 2 తారీఖులో శాలరీ పడిపోతుంది అనుకోండి. ఈ టైంలో అది 5వ తారీఖు 10వ తారీఖు ఇలా కొంచెం డిలే అవ్వచ్చు అంతవరకే. అంతే తప్ప అంతకుమించి ఏమీ ఉండదు. రావాల్సిన లాభం అయితే వస్తుంది. ఎందుకంటే గురువుగారు లాభస్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్స్పెన్షన్ చేస్తారు కాబట్టి ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి, శాలరీ అనేది పెరుగుతుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం శాలరీలో ఇంక్రిమెంట్లు కావచ్చు, బోనస్లు కావచ్చు, ఇవి చాలా వరకు పెరుగుతాయి. కాకపోతే డిలేస్ తోటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ టైంలో ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్న వారసత్వాసులకు సంబంధించి కావచ్చు, కోర్టు కేసుల్లో కావచ్చు, మీకు కాస్త ఫేవరబుల్గా రిజల్ట్స్ వస్తాయి అని. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో మీరు ఎప్పుడో ఎవరికి ఏదైనా డబ్బులు ఇచ్చి ఉన్నారనుకోండి, అవి ఈ టైంలో తిరిగి వచ్చే అవకాశాలు కావచ్చు ఇలా ఉంటాయి. అలానే నిరుద్యోగులకి ఉద్యోగం రావడం ద్వారా, ఉద్యోగస్తులకి కాస్త ప్రమోషన్లో బదిలీలు అవ్వడం, ఇట్లాంటి వాటి ద్వారా శాలరీలో ఇంక్రిమెంట్లు పెరిగి కాస్త ఆర్థిక లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా ప్రాఫిటబుల్గా ఉంటాయని చెప్పుకున్నాం. సరేనండి. మరి జూన్ 2, 2026 తర్వాత గురువుగారు కర్కాటక రాశిలోకి మాకు 1000 స్థానంలోకి వస్తున్నారు కదా అంటే, వచ్చినప్పటికీ కూడా గురువుగారు అక్కడ ఉచ్చపట్టి ఉండడము, అలానే మీకు 5, 8 స్థానాలకు అధిపతి అవుతూ మనకి 12వ స్థానంలో విపరీత రాజయోగంలో సంచారం చేస్తున్నారు. పైగా మీకు 4, 6, 8 స్థానాలను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా వరకు బాగానే ఉంటుంది. ఈ టైంలో సొంతంగా ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి, వెహికల్స్ ఏమైనా కొనుగోలు చేయడానికి, ఇంటికి ఏదైనా రిపేర్లు ఉన్నాయి అటువంటి వాటిని క్లియర్ చేసుకోవడానికి, అలానే 12వ స్థానంలో గురువుగారు శుభ వ్యయాన్ని ఇస్తుంటారు కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అయినా నవంబర్, డిసెంబర్ ఈ 2 నెలలు కూడా మీకు జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ నుండి మరలా యోగిస్తుంది. సో ఓవరాల్గా గురువుగారి యొక్క సంచారం బాగుంది. సింహరాశి వారికి ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి.
తర్వాత కుటుంబ పరంగా ఎలా ఉంటుంది? కుటుంబం పరంగా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ శని భగవానుడు అష్టమంలో సంచారం చేస్తూ కుటుంబ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉన్నారు కదా, కాబట్టి ఏంటంటే ఇంట్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కావచ్చు, సఖ్యత లేకపోవడం కావచ్చు, మాట పట్టింపులు అనేవి ఎక్కువగా ఉంటూ ఉండడం కావచ్చు. అలానే కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు ఉద్యోగరీత్యానో వ్యాపార రీత్యానో మన నుండి కాస్త దూరంగా వెళ్తూ ఉండడం కావచ్చు, ఇట్లా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంతకు మించి పెద్ద డిస్టర్బెన్సెస్ అయితే లేవని చెప్పుకోవాలి. తర్వాత మనం ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి తెలుసుకుందాము. మనకి ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు పంచమ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలానే గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నంత కాలం, అంటే మొదటి 6 నెలలు ఆయన 7వ దృష్టితోటి మిథున రాశిని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలానే 9వ దృష్టితోటి కుంభరాశిని, అంటే మీకు 7వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వివాహకారకుడు, సంతానకారకులైన గురువు గారు సంతాన స్థానాన్ని, వివాహ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయాల్లో చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. సంతానం పరంగా చిన్న చిన్న డిలేస్ ఉన్నప్పటికీ కూడా సంతాన భాగ్యం ఉంటుంది. ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఫేవరబుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ పంచమ స్థానాన్ని శని భగవానుడు ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చదువు రీత్యానో ఉద్యోగ రీత్యానో ఒకటి మీకు దూరంగా ఉండవలసిన పరిస్థితులు అయితే ఉండే అవకాశం ఉంది. అలానే వివాహం పరంగా కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు వివాహం అయ్యి కాస్త పెడబాటుకుంటున్న భార్యాభర్తలు మరలా తిరిగి కలిసే అవకాశాలు అనేవి ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే తర్వాత జూన్ 2 నుండి గురువుగారు 12వ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా 12వ స్థానంలో గురువుగారు శుభవ్యయాన్ని ఇస్తారు కాబట్టి అక్కడ కూడా బాగానే ఉంటుంది. తర్వాత మనం ప్రేమ వ్యవహారాలు వీటిని గురించి తెలుసుకుందాము. మనకి 5వ స్థానం అనేది ప్రేమ వ్యవహారాలు వీటిని తెలియజేస్తుంది. ఈ స్థానాన్ని శని భగవానుడు ఆస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. జూన్ 2వ తేదీ వరకు కూడా గురువుగారు ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మొదటి 6 నెలలు ఏంటి అంటే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఏదో మాట పట్టింపులు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు బాగానే ఉంటుంది. అయితే ఎప్పుడైతే గురువుగారు జూన్ 2వ తేదీ నుండి ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తారో ఇక్కడ గురువుగారి దృష్టి అనేది పంచమం నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జూన్ 2వ తేదీ నుండి, అంటే 2026 సెకండ్ హాఫ్ నుండి చూసుకుంటే ప్రేమికుల మధ్య కావచ్చు, ఈవెన్ భార్యాభర్తల మధ్య కావచ్చు, చిన్న చిన్న పొరపచ్చులు రావడము, చిన్న చిన్న మాట పట్టింపులు రావడము, ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉన్నారనుకోండి సరిపోతుంది. కాబట్టి నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, మీ మాట పట్టింపులు లేదంటే మీ మాట్లాడే విధానము, అలానే మీ ప్రవర్తన, ముఖ్యంగా మీ ఆరోగెన్సీ ఇలాంటి వాటి వల్లే లేని పని ఇబ్బందులను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త మాట పట్టింపులు ఇవి తగ్గించుకున్నారనుకోండి సరిపోతుంది. తర్వాత మనం ఆరోగ్యం పరంగా తీసుకుందాము. ఇక్కడ సింహరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త వహించాల్సిన అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 8వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం కావచ్చు, అలానే వ్యయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం కావచ్చు, అలానే సప్తమంలో రాహు సంచారం, లగ్నంలో అంటే జన్మరాశిలో కేతు సంచారం. సో కొన్ని సందర్భాల్లో మానసిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. అది వర్క్ రీత్యా కావచ్చు, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏదో ఒక విధంగా లేనిపోని వాటిని కొని తెచ్చుకొని, అంటే లేనిపోని సమస్యలను తల మీద వేసుకొని అక్కడ నుండి ఇబ్బంది పడడము, ఇలాంటి అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మెడిటేషన్స్ కావచ్చు, ధ్యానం కావచ్చు, లేదంటే కుండలిని యోగా ఇటువంటివి కాస్త ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వీలైనంతకాలం దేవాలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండండి, అన్ని విధాలా యోగిస్తుంది. అలానే ఈ టైంలో ఏంటంటే శని భగవానుడు 2వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తూ మరలా మనకి 10 ఇటు వచ్చేసి 5 స్థానాలను ఆస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ టైంలో కాస్త కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2వ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నప్పుడు శని భగవానుడు సరైన టైంకి తినకపోవడము, తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేయడం కావచ్చు, ఇలాంటివి తగ్గించుకోండి. అలానే ఇంకొకటి ఏంటంటే మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు వల్ల ఎదుటి వాళ్ళతో ఏదైనా గొడవపడి అక్కడి నుంచి అవి చిన్న చిన్న స్టేషన్లో సమస్యలకి, అంటే పోలీస్ స్టేషన్లో గొడవలు, కేసులు ఇలాంటి వాటికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరీ సీరియస్గా ఏది కూడా అవుతుంది అని చెప్పడానికి లేదు, కానీ కాకపోతే చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత కేర్ఫుల్గా ఉండండి. తర్వాత మనం ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకుందాము. ఈ 2026 సంవత్సరం అనేది సింహరాశి వారికి ఆధ్యాత్మికంగా మాత్రం ఎక్స్ట్రీమ్ పాజిటివ్ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం, రాశిలో కేతు యొక్క సంచారం, అలానే ఇక్కడ మనకి 11, 12, 1 స్థానంలో గురువు గారి యొక్క సంచారం అనేది ఆధ్యాత్మిక పరంగా మాత్రం చాలా చాలా పాజిటివ్ ఫలితాలను అయితే ఇస్తుంది.
ఈ టైంలో ఏంటంటే కాస్త దేవుడికి సంబంధించి భక్తి పెరగడం కావచ్చు, ఆలయాలకి ఎక్కువగా వెళ్తూ ఉండడం కావచ్చు, లేదు అంటే ఈ మంత్ర సాధనలు కావచ్చు, తంత్రశాస్త్రానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, జ్యోతిష శాస్త్రం ఇలాంటి విషయాల్లో ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలానే ఈ సంవత్సరంలో కాస్త పుణ్యక్షేత్రాల సందర్శనం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఏదో ఒక విధంగా పుణ్యక్షేత్రాలకి, దేవాలయాలకి అది దగ్గరలోవి కావచ్చు, దూరంగా ఉన్నాయి కావచ్చు, వెళ్తూ ఉండే అవకాశాలున్నాయి. తర్వాత మనం విదేశీయానము వీటి గురించి తెలుసుకుందాము. విదేశీయానానికి ముఖ్యంగా చదువు రీత్యానో, ఉద్యోగ రీత్యానో విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకు, ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్ళకు ఫేవరబుల్గానే ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న హర్డిల్స్ తోటి, ఆబ్స్టికల్స్ తోటి పనులైతే పూర్తవుతాయి. అంత ఈజీగా ఇది కాదు. 1కి 3-4 సార్లు ప్రయత్నం చేయవలసిన సిచ్యువేషన్స్ అయితే ఉంటూ ఉంటాయి. కాకపోతే అవుతుంది. తర్వాత కోర్టు కేసులు ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాము. కోర్టు కేసుల్లో కావచ్చు, లేదంటే అప్పులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలామంది అప్పుల భారంతో బాధపడుతున్న వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనేది ఫేవరబుల్గానే ఉంటుంది. ఇక్కడ శని భగవానుడు 6వ స్థానాధిపతి అవుతూ 8వ సంచారము, మళ్ళీ గురువు గారు ఆయన 9వ దృష్టితోటి శని భగవాన్ని ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు జూన్ 2 తర్వాత నుండి కూడా. సో ఇదంతా కూడా ఫేవరబుల్గా ఉంటుంది. మొదటి 6 నెలల్లో కాస్త ఇన్కమ్ పెంచుకుంటే తర్వాత ఈ 6 నెలల్లో మీరు అప్పులు తీర్చుకోవడం కావచ్చు, ఇలాంటివి చేసే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. అలానే కోర్టు కేసులు ఇలాంటి విషయాల్లో కూడా మీకు ఫేవరబుల్గా జడ్జిమెంట్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. తర్వాత మనం విద్యార్థులకు ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ విద్యార్థులకైతే కనుక ఈ సంవత్సరం కాస్త ఫోకస్ ఎక్కువగా పెట్టాల్సిన అవకాశాలని, సందర్భాలని చూపిస్తూ ఉంది. మొదటి 6 నెలల్లో గురువుగారి యొక్క లాభస్థాన సంచారం పర్వాలేదు. ఎప్పుడైతే ఈయన వ్యయ స్థానంలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇక్కడ నుండి మాత్రం విద్యార్థులు కాస్త శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే సప్తమంలో ఇక్కడ మనకి రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ టైంలో కాస్త కొత్త పరిచయాలు ఏర్పడడం కావచ్చు, లేదంటే మనసు చదువు మీద నుండి వేరే వాటి మీదకి డైవర్ట్ అవ్వడం కావచ్చు, ఇలా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. తర్వాత విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం బాగానే ఉంది. అటు గురువుగారి యొక్క సంచారం కావచ్చు, అలానే కాంపిటీషన్స్ వీటన్నింటినీ కూడా 6వ స్థానం తెలియజేస్తుంది. ఇక్కడ మీకు 6వ స్థానాధిపతి 8వ సంచారం చేస్తున్నారు. చిన్న చిన్న హర్డిల్స్ అయితే ఉంటాయి కానీ సఫలీకృతం అయితే అవుతుంది. ఎందుకంటే ఆకస్మికంగా శని ఏంటంటే డిసిప్లైన్డ్గా, క్రమశిక్షణగా చేస్తే కనుక చాలా బాగా వర్కౌట్ అవుతాయి. కాబట్టి ఆ డిసిప్లైన్ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత మనం రెమెడీస్ గురించి తెలుసుకుందాము. ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రం అనేది పారాయణ చేసుకుంటూ ఉండండి. అలానే సూర్య నమస్కారాలు చేసుకోండి. తర్వాత అష్టమ శని అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకము, శని ప్రీతిగా శని భగవానుడికి తైలాభిషేకాలు అవి చేసుకుంటూ ఉండండి.